జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ అసంపూర్తిగా అమలు చేశారని రేగుండ, చిట్యాల మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు. ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ రోజు చెప్పడం జరిగింది. మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి. కానీ ఈరోజు మేము ఎవరం కూడా చెప్పలే. నీ రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే. కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే 2 లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవే కాదు, నువ్వు రైతులకు ఇస్తాన్న 15,000 రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వడం లేదు? ఆనాడు కేసీఆర్ గారు 2 విడతలలో మొదటి చెనుకు పడగాలని 5,000, అదేవిధంగా డిసెంబర్ నెలలో 5,000 రూపాయలు రైతులకు ఇవ్వడం.